ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్. ఫ్రెండ్స్, రోజు వీడియో ఎడిటింగ్ వచ్చేసి అయితే ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది సాంగ్ అయితే. ఆ సాంగ్ వచ్చేసి కూడా మన సబ్స్క్రైబర్ నాకైతే వాట్సాప్లో అయితే షేర్ చేశాడు. ఆ సాంగ్కి తగ్గట్టు వీడియో ఎడిటింగ్ అయితే చేయమని కాబట్టి నా సబ్స్క్రైబర్ కోరిక అయితే చేస్తున్నాను. ఓకేనా, ముందుగా మీరు డెమో వీడియోతో చూసేయండి ఒకసారి. ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో అయితే చూసారు కదా. డెమో వీడియో మొత్తానికి అయితే మ్యూట్లో అయితే పెట్టేసిన, ఎందుకంటే జర కొంచెం కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి మొత్తానికి అయితే మ్యూట్లో అయితే పెట్టేసిన. ఈ ఫుల్ హెచ్డీ వీడియో అండ్ ఫుల్ హెచ్డీ సౌండ్ క్లారిటీతో వీడియో కావాలనుకుంటే నేను టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేసిన. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసిన. ఈ వీడియోకి సంబంధించిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్, XML ఫైల్స్ అండ్ ప్రీసెట్స్ ఫైల్స్ అయితే నేను టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేసిన. ఆ టెలిగ్రామ్లో అప్లోడ్ చేసిన వీటికి అయితే పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ వచ్చేసి ఈ వీడియో మధ్యలోనే ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసిన. ఓకేనా, ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకుని ఇంటర్ఫేస్ ఇలా చూపెడుతుంది. మీకు ఇచ్చిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ XML ఫైల్ డౌన్లోడ్ చేసుకున్న వరకు అయితే ఇక్కడ ప్రాజెక్ట్లో అయితే వచ్చేస్తాను అనమాట. ఇన్పుట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ముందుగా బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత అయితే అబ్జర్వ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఆల్మోస్ట్ అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోలేదు, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయని కోసం అని చెప్పేసి నేను ఇక్కడ మన ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్ వేసుకొని ఇక్కడ ఈ ఫొటోస్ వేసుకొని థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వన్ ఫోటో కూడా యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్ వేసుకొని ఇక్కడ ఇంకో ఫోటోస్ తీసుకొని థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్ వేసుకొని ఇక్కడ ఈ ఫోటోస్ తీసుకొని థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఒక ఫోటో అయితే అదేవిధంగా యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇడికలు అయితే నేను సింపుల్ అయితే నేను ఫొటోస్ అనేవి యాడ్ చేసుకుంటాను అన్నమాట. ఏ విధంగా అంటే ఇక్కడ మనకు ఇది 3.40 మిల్లీ సెకండ్స్ ఉంది కదా, 1 2 3 ఈ వీటిపై లాంగ్ ప్రెస్ చేసుకుని అయితే కాపీలైట్ అయితే చేసుకుంటున్నాను. సైడ్ బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం నెగ్లెక్ట్ అయితే చేసుకోండి, ఎందుకంటే నేను కొంచెం బయట ఉన్నా. వీటిని అయితే కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ బీట్ మార్క్ వెళ్ళి ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ కొంచెం ముందు పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇది కట్ చేసుకొని ఇది కూడా ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని ముందు పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ స్క్రోల్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇదే విధంగా అయితే ఇక్కడ పేస్ట్ చేసేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకొని కొంచెం దీన్ని కొంచెం ముందు పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇదే విధంగా ఇక్కడైతే పేస్ట్ అయితే చేసుకుంటున్నా. మళ్ళీ దీన్ని అయితే కొంచెం కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇలా పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇలా ముందుగా అయితే పెట్టేసుకుంటున్నా. అంటే ఈ విధంగా అయితే నాకు ఫొటోస్కి అయితే ఏ ఫొటోస్ ఉన్నా ఇబ్బంది లేదన్నమాట. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పేసి నేను ఫొటోస్ అయితే తొందరగా అయితే అయ్యేటట్లయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ కూడా ఇదే విధంగా అయితే పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నా. మళ్ళీ ఫోటోని ముందు పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కొంచెం స్క్రోల్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడైతే పేస్ట్ చేసేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని కొంచెం ముందు పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అయితే మళ్ళీ కట్ చేసుకొని మళ్ళీ కొంచెం ముందుగా నేను మళ్ళీ అయితే అదేవిధంగా అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం స్క్రోల్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం మొబైల్ అనేది బ్యాక్ వచ్చేసింది. నేను బ్యాక్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకున్నా కాబట్టి బ్యాక్ వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ అనేది కొంచెం స్క్రోల్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ కూడా అదేవిధంగా పేస్ట్ చేసుకుంటున్నా. కాబట్టి మీరు మా కాడ ఫొటోస్ లేవు, 3 ఫొటోస్ ఉన్నాయి, 3 ఫొటోస్తోనే ఎడిటింగ్ చేసుకున్నామన్న వాళ్ళు అయితే ఈ విధంగా అయితే మనమైతే సింపుల్గా అయితే చేసుకోవచ్చు అన్నమాట. మీకు కూడా అయితే సింపుల్గా అయిపోతుంది ఫొటోస్ అనేవి యాడ్ చేయడం అనేది. మళ్ళీ ఇక్కడ కూడా అయితే పేస్ట్ చేసేసుకొని కట్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ ముందుగా అయితే పెట్టేసుకుంటున్నా. మళ్ళీ ఇంకొక 5 సెకండ్స్ ఉంది కాబట్టి సాంగ్ కూడా 5 సెకండ్స్ వరకు అయితే కూడా నేనైతే అదేవిధంగా అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫొటోస్ అనేవి. ఎక్స్ట్రా పార్ట్ కొంచెం స్క్రోల్ చేసుకుంటున్నా. ఇది పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కొంచెం స్క్రోల్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడైతే పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని ముందుకు పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని దీన్ని మళ్ళీ ముందుకు అయితే పెట్టేసుకొని కొంచెం స్క్రోల్ చేసుకుంటున్నా. ఇక లాస్ట్కి అయితే మళ్ళీ అదేవిధంగా అయితే పేస్ట్ అయితే చేసుకుంటున్నా. ఇది కొంచెం ముందు పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని దీన్ని కూడా ఇదే విధంగా పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నా. ఓకేనా, మీరు ఇక్కడైతే అబ్జర్వ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నేను జస్ట్ ఆల్మోస్ట్ అన్ని ఫొటోస్ అయితే నేను యాడ్ అయితే చేసుకున్నాను. సైడ్ బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం నెగ్లెక్ట్ అయితే చేసుకొని కొంచెం బయట ఉన్నమాట. ఓకేనా, ఈ విధంగా అయితే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మనమైతే అన్ని ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బ్యాక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి అయితే ఎఫెక్ట్ ప్యాక్ ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్యాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఫస్ట్ వన్ ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుంటాను అనమాట. ఓకేనా, బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుంటే మనం సింపుల్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఏం లేదు, ఇక్కడ మనకు ఫస్ట్ సెకండ్ వన్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా,
ఫస్ట్ వన్ ఫోటోకి యాడ్ చేసుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ అయితే యాడ్ చేసుకోవడం లేదు, ఎందుకంటే నాకు బీట్కి తగ్గట్టు అనేది ఎఫెక్ట్ రావాలి కాబట్టి అయితే యాడ్ చేసుకోవడం లేదు. మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ మళ్ళీ ఇక్కడైతే ఎఫెక్ట్ ప్యాక్ట్ ఓపెన్ చేసుకుంటున్నా. ఎఫెక్ట్ ప్యాక్ట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకు థర్డ్ వన్ ఫోటో ఉంది కదా, ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేసుకొని ఒకసారి మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నా. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న ఏం చేస్తా అంటే మీకు సింపుల్ అయిపోతుంది. మనకి లాంగ్ ఫోటోస్ తర్వాత 2 షార్ట్ ఫోటోస్ ఉంటాయి. ఆ షార్ట్ ఫోటోస్ తర్వాత ఒక లాంగ్ ఫోటో ఉంటుంది. ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్పై ట్యాప్ చేసి ఫేస్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి కూడా ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా ఫోటో తీసుకొని ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్పై ట్యాప్ చేసి ఫేస్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా 2 ఫోటోస్ వదిలేసుకోండి. మళ్ళీ ఫోటోస్కి అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. అంతే ఇక్కడ నేను బీట్కి తగ్గట్టు అనేవి ఎఫెక్ట్స్ అయితే ఇచ్చేసాను అనమాట. నేను సాంగ్ తగ్గట్టు కూడా బీట్ మార్క్ అయితే యాడ్ అయితే చేసుకున్నాను. మీకు కూడా బీట్ మార్క్ ఎలా యాడ్ చేయడమో కూడా ఒక బ్రో అయితే అడిగాడు నేను. అంటే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయ బ్రో, కొంతమందికి ఎలర్ట్ మోషన్ ప్రాబ్లం కూడా వచ్చేస్తుందని చెప్పేసి ఒక బ్రో అయితే నాకు మిస్ అయితే చేశాడు అనమాట. అది కూడా నేను క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను మీకోసం అని చెప్పేసి తెలుసుకొని. ఓకేనా, ఇక్కడ లాస్ట్ వన్ ఈ ఫోటో కూడా అదేవిధంగా యాడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ లాస్ట్కి అయితే 2 ఫోటోస్ వదిలేసుకొని మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో యాడ్ చేసుకొని మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసుకొని లాస్ట్ వన్ ఫోటో కూడా యాడ్ చేసుకున్నాను. ఓకేనా, ఈ ఎఫెక్ట్ అయితే మీరైతే ఇదే విధంగా కంటిన్యూ చేసుకోండి. మళ్ళీ ఒకసారి బ్యాక్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఒకసారి ఎఫెక్ట్ ప్యాక్ అయితే ఓపెన్ చేసుకోండి అనమాట. ఓకేనా, ఎఫెక్ట్ ప్యాక్ ఓపెన్ చేసుకుని ఓపెన్ చేస్తుంటే ఇక్కడ మనకు సెకండ్ వన్ ఫోటో ఉంది కదా, ఫోటోపై ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. కాపీ ఎఫెక్ట్ వేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ చేసుకొని సింపుల్గా మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి అనమాట. ఓకేనా, బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. మనం బీట్ మార్క్లో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వదిలేసుకున్న 2 షార్ట్ ఫోటోస్ అయితే ఉన్నాయి ఎండ్ వరకు. ఆ ఎండ్ వరకు అయితే మనం ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్పై ట్యాప్ చేసి ఫేస్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వన్ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్పై ట్యాప్ చేసి ఫేస్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఒక ఫోటో వదిలేసుకోండి. మళ్ళీ ఇక్కడ 2 ఫోటోస్ ఉంటాయి. ఆ 2 ఫోటోస్ కూడా అదే విధంగా అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసుకోండి. మళ్ళీ 2 ఫోటోస్ ఉంటాయి. ఆ 2 ఫోటోస్ కూడా ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, మీకైతే బీట్కి తగ్గట్టు అయితే నేను ఎఫెక్ట్స్ అనేవి ఫస్ట్ అయితే సెట్ చేసి అయితే పెట్టేసాను అనమాట. జస్ట్ మీరు ఏం లేదు, XML ఫైల్ అండ్ ప్రీసెట్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసేసుకొని ఎలైట్ మోషన్కి ఇన్పుట్ చేసుకొని డైరెక్ట్ ఫొటోస్ యాడ్ చేసుకొని ఎడిటింగ్ చేసుకోవడం అన్నమాట సింపుల్గా. ఓకేనా, మీరైతే సింపుల్గా అయితే ఎడిటింగ్ చేసుకోవడం ఉంది, అంతకుమించి అయితే ఏమీ లేదు. మీకు కూడా అయితే సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాను ఎండ్ వరకు అయితే నేను. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ వన్ ఫోటో కూడా అదేవిధంగా ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ 2 షార్ట్ ఫోటోస్ కూడా ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నా. సారీ, లాంగ్ ఫోటోకి వచ్చేసింది, దీని ముందున్న ఫోటోకి యాడ్ చేసుకోవాలా. మళ్ళీ ఒక ఫోటో అయితే వదిలేసుకుంటున్నా. మళ్ళీ సింపుల్గా ఈ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ కూడా అదేవిధంగా మళ్ళీ లాంగ్ ఫోటో తీసుకొని ఇక్కడ 2 షార్ట్ ఫోటోస్ అయితే ఉంటాయి. ఆ 2 షార్ట్ ఫోటోస్ కూడా అయితే మనం ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటికని కాదు, మనం ఎండ్ వరకు అని చెప్పేసుకున్నాం కదా, ఎండ్ వరకు అయితే మనం ఇదే విధంగా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేస్తున్నాను. మీరు ఇక్కడైతే అబ్జర్వర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. మళ్ళీ ఒక లాంగ్ ఫోటో అయితే వదిలేసుకోండి. మళ్ళీ ఇక్కడ లాస్ట్కి 2 షార్ట్ ఫోటోస్ అయితే ఉంటాయి. ఆ షార్ట్ ఫోటోస్ కూడా అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా మనకైతే అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకున్నాం. బీట్ మార్క్ కూడా పెట్టేసుకున్నాం, ఫొటోస్ కూడా యాడ్ చేసుకున్నాం, ఆ బీట్కి తగ్గట్టు ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనకు మొత్తానికి అయితే ఎడిటింగ్ అయితే మనకు పూర్తయిపోయింది. ఇప్పుడు పైన దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవడం అంటే సింపుల్గా పైన షేర్ ఆప్షన్పై ట్యాప్ చేసుకొని ఇక్కడ వీడియో ఆర్మాక్ ట్యాప్ చేసుకొని ఇక్కడ హెచ్డీ ఆర్మాక్ ట్యాప్ చేసుకొని మీకు నచ్చిన హెచ్డీ క్వాలిటీస్ పెట్టేసుకోండి. నేనైతే నార్మల్ 720p హెచ్డీని పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్పర్ట్పై ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడు మనకు వీడియో అయితే డౌన్లోడ్ అయితే చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 ఛానల్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇచ్చేసిన. జర టెలిగ్రామ్లో కూడా అయితే జాయిన్ అయిపోండి, ఎందుకంటే టెలిగ్రామ్లో అప్డేట్స్ అనేవి వస్తాయి అంటూ ఉంటాయన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.